ओं नमो वेंकटेशाय। सद्योग सारक निस्संगवारक गोविंद गोविंद। अखिलांड कोटि ब्रह्मांड नायकुडैनटुवंटि श्री वेंकटेश्वर स्वामी वारि दिव्य सन्निधिलो तिरुमल तिरुपति देवस्थानं वारु लोकक्षेमार्थं ఏర్పాటు చేసినటువంటి శ్రీమద్ భగవద్గీత గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమార్థమై మనమందరము ఈ శుభ సాయంకాల వేళ ఇక్కడ కూర్చుని ఉన్నాము. అందరం ముందుగా గురు ప్రార్థన చేసుకుని ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. కుమారాకల్పసేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ సువర్చలాసుతన్యస్త సేనాపత్యభరాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య श्री पद्मावती जानेः भगवतः श्री वेंकटेश्वर स्वामिनः दिव्य सन्निधौ भगवतः श्री कृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं स्थानां असाध्य व्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धि द्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं समस्त पापक्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद् भगवद्गीतायाः द्वितीयाध्यायान्तर्गत श्लोकपारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना. सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना. अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्. श्री वेदव्यास प्रार्थना. व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ మనందరినీ ఉద్దేశించి నిన్నటి రోజున కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి అని ఉత్తమమైనటువంటి ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశంలో నీకు కర్మ చేయటంలో మాత్రమే హక్కు ఉంది. నీ అధికారం, నీ బాధ్యత నీ సత్కర్మాచరణ చేసుకోవటం వరకే. ఫలంలో నీ బాధ్యత కానీ, నీకు హక్కు కానీ, నీకు అధికారం కానీ ఏమాత్రం మానసికంగా నువ్వు ఉంచుకోరాదు.
మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ, కర్మఫలానికి నువ్వు హేతువు కావద్దు. ఈ కర్మకి ఫలితం నాకు దక్కాలి అనే ఆకాంక్షతో, ఈ కర్మకు నేనే కర్తను అనే అపేక్షతో, అనేటువంటి బుద్ధితో నువ్వు కర్మలను చేయవద్దు. మా కర్మఫల హేతుర్భూ, అలాగని చెప్పి మాతే సంగోస్త్వకర్మణి, నేను కర్మలనే చేయను అని బిగదీసుకుని కూడా కూర్చోవద్దు. నువ్వు సత్కర్మాచరణ చేసి తీరాలి. ఆ చేసేటువంటి సత్కర్మాచరణ నీకు ఫలాకాంక్ష లేకుండా ఉండాలి. ఏ విధమైనటువంటి ఫలములను కాంక్షించకుండా, ఏ రకమైనటువంటి కోరికలను అందులో కోరుకోకుండా జాగ్రత్తగా నీకు సంప్రాప్తమైనటువంటి సత్కర్మలన్నిటినీ నీవు చక్కగా చేసుకోవాలి అనే ఉపదేశం చేశాడు. అయితే ఈ ఉపదేశం చేసినంత సులభంగా అర్థమయ్యేది కాదు, అర్థమయ్యేంత సులభంగా ఆచరణకు నోచుకునేది కాదు. ఈ విషయాన్ని పరమాత్మే ఒక్కసారి అనుకుని మళ్ళీ ఇదే విషయాన్ని మనం వేరొక దారిలో వివరించాలి అనే ఉద్దేశ్యంతో పై శ్లోకాన్ని ఉపదేశం చేయటం ప్రారంభిస్తున్నాడు. ఆ పై శ్లోకం ఇలా ఉంది: యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని. ధనంజయ, ఓ అర్జునుడా, నువ్వు సంగం త్యక్త్వా, సంగం ఆసక్తిని, ఆసక్తి అంటే నేనే ఈ సత్కర్మలకు కర్తను, నేనే ఈ పని చేసేటువంటి కర్తను అనే ఆసక్తిని కానీ, ఈ సత్కర్మాచరణ వల్ల నాకే ఫలం రావాలి అనే ఫలాసక్తిని కానీ విడిచిపెట్టి యోగస్థ కర్మాణి కురు, సత్కర్మాచరణ తప్పకుండా చెయ్యి. ఆ సత్కర్మాచరణ ఏ విధంగా ఉండాలి అంటే యోగస్థ, యోగంలో ఉండి చేయాలి. ఏమిటి యోగం అంటే సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా, ఈ సత్కర్మాచరణ వలన నీకు ఫలితం దక్కని, సత్కర్మాచరణ వల్ల ఫలితం దక్కదేమో అనే సందేహం ఉండని, రెండిటి యందు సమానంగా ఉండు. ఈ సత్కర్మాచరణ వలన ఫలం దక్కుతుందా దక్కదా అనే విచారణ జోలికి కూడా నువ్వు వెళ్ళవద్దు. సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా, సమానంగా ఉండి నువ్వు సత్కర్మాచరణ చెయ్యి. అలా సత్కర్మాచరణ చేయటం, ఆ సిద్ధి అంటే కార్యసిద్ధి, అసిద్ధి, కార్యం యొక్క ఫలమో కార్యమో సిద్ధించకపోవటం, ఈ రెండిటిలోనూ సమదృష్టి ఏదైతే ఉందో సమత్వం యోగ ఉచ్యతే, ఆ సమత్వానికే యోగం అని ఒక పేరు అని చెప్తున్నాడు. ఏంటి ఈ శ్లోకంలో ప్రత్యేకించి పరమాత్మ పూర్వశ్లోకానికి చేస్తున్నటువంటి వివరణ అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే, ముందు శ్లోకంలో ఏమని చెప్పాడు? కర్మణ్యేవ అధికారస్తే, నీకు కర్మ చేయటంలో మాత్రమే హక్కు ఉంది, సత్కర్మాచరణలో మాత్రమే నీ యొక్క బాధ్యత ఉంది అని చెప్పాడు. ఆ విషయాన్ని జాగ్రత్తగా కురు కర్మ, కర్మాణి కురు, నువ్వు సత్కర్మాచరణ తప్పకుండా చేయవలసిందే. కురు కర్మాణి, సందేహమే లేదు. మరి మా ఫలేషు కదాచన అన్నావు, అదేంటి అంటే నీవు ఫలానికి బాధ్యత వహించద్దు, ఫలంతో నీకు సంబంధం లేదు అంటే ఆ ఫలానికి నీకు ఉండేటువంటి సంబంధాన్ని విడిచిపెట్టి పని చెయ్యి. సంగం త్యక్త్వా, మా ఫలేషు కదాచన అనే వాక్యానికి సంగం త్యక్త్వా అనే వాక్యంతో వ్యాఖ్యానం చేస్తున్నాడు తనే. ఏ రకమైన సంబంధము పెట్టుకోవద్దు. ఏ రకమైన సంబంధం అంటే సత్కర్మలకు రెండు సంబంధాలు ఉంటాయి. ఒకటి, ఈ సత్కర్మ వలన నాకు ఫలితం రావాలి, నేను చేసుకున్న సత్కర్మలకు ఫలితం నాకే ఎందుకు రావాలి, నేను చేసుకున్నాను కాబట్టి. ముందు వెనక్కి మార్చుకున్నా ఇందే వస్తుంది. నేను సత్కర్మలను చేసుకుంటున్నాను కాబట్టి నేను చేసుకుంటున్నటువంటి సత్కర్మలకు ఫలితం నాకే రావాలి అంటే రెండు సంబంధాలు, ఒకటి నేను చేస్తున్నాను, ఇంకోటి ఫలితం నాకు రావాలి అనేటువంటి రెండు సంబంధాలు. ఈ రెండు సంబంధాలని పూర్తిగా విడిచిపెట్టు, సందేహమే లేకుండా విడిచిపెట్టు. సంగం త్యక్త్వా, ఏ రకంగానూ సంబంధం ఉంచుకోవద్దు. ఏ రకంగానూ సంబంధం ఉంచుకోకపోతే నాకు అందులో ప్రవృత్తి కలిగేది ఎట్లా? ఏదో ఫలితాన్ని కోరి కదా నేను ప్రవర్తిస్తాను.
ఏదో ఒక ఫలితం లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను కదా అని అంటే ఆ బుద్ధినే పోగొట్టుకో. ఫలితం మీద కాదు కదా, కనీసం నేను చేస్తున్నటువంటి ఈ సత్కర్మాచరణ, ఈ సత్కర్మ స్వధర్మాచరణ అసలు సిద్ధిస్తుందా సిద్ధించదా అనే సందేహం కూడా పెట్టుకోవద్దు అని ఆ విషయంలో కూడా సమానంగా ఉండు. సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇట్లాంటి యోగస్థ, ఇట్లాంటి యోగాన్ని ఆశ్రయించుకుని నువ్వు సమానంగా ఉంటూ కార్యసిద్ధికి కార్యం సిద్ధించకపోవటానికి సమానంగా నీ బుద్ధిని ఉంచుకుంటూ నీవు సత్కర్మాచరణ చెయ్యి. అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు మా కర్మ ఫలహేతుర్భూ. నీకు ఎప్పుడైతే సమతాబుద్ధి వచ్చిందో, సిద్ధికి అసిద్ధికి సమతాభావన వచ్చిందో, ఎప్పుడైతే నీకు సంబంధం పోయిందో సత్కర్మలతో, లేదా ఎప్పుడైతే నేనే కర్తని అనే భావన నీకు పోయిందో, అప్పుడు నీకేమవుతుందంటే కర్మ ఫలహేతు నభవసి. నువ్వు ఆ కర్మల యొక్క ఫలితానికి కర్తవు, ఆ కర్మల యొక్క ఫలితానికి హేతువి కావు. అప్పుడు ఏమవుతుంది అంటే నీ సత్కర్మ, నీ స్వధర్మాచరణం శ్రేయో మార్గంలో అడుగు అవుతుంది. ఆ అడుగు అయితే గనక శ్రేయో మార్గంలో నువ్వు పెట్టే మొదటి అడుగు నిన్ను ముందుకు తీసుకువెడుతుంది. ఇది చేస్తే గాని నీకు శ్రేయో మార్గంలోకి అడుగు పడదు. అంతవరకు నీకు వేరే దారి లేదు, ఈ సత్కర్మాచరణ చేసి తీరవలసిందే అని స్పష్టమైన ఉపదేశం చేస్తున్నాడు. భగవద్గీతలో ఒక సౌకర్యం, ఒక కష్టం రెండు ఉన్నాయి. సౌకర్యం ఏమిటంటే ఏ శ్లోకం తీసుకున్నా సరే ఆ శ్లోకం మన జీవన యాత్రకి చుక్కానిలా ఉపయోగపడుతుంది. ఏ శ్లోకం తీసుకున్నా సరే, కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకం తీసుకున్నా, యోగస్థః కురు కర్మాణి అనే శ్లోకం తీసుకున్నా, మరొక శ్లోకం తీసుకున్నా, ఆ శ్లోకం మనం జీవితంలో చివరిదాకా వెళ్ళిపోవటానికి మంచి సాధనంలా ఉపయోగపడుతుంది. ఇది సౌకర్యం. కష్టం ఏంటంటే ప్రతి శ్లోకానికి వెనకటి శ్లోకంతోనూ పై శ్లోకంతోనూ సంబంధం ఉంటుంది. పరమాత్మ అలాంటి విచిత్రమైన కూర్పును చేశాడు. ఏ శ్లోకానికి ఆ శ్లోకం తీసుకున్నా ఏదో భావన వస్తుంది, ఆ భావన ఉపయోగించే భావనే అవుతుంది. కానీ ప్రతి శ్లోకానికి వెనకాల శ్లోకంతోనూ పై శ్లోకంతోనూ మంచి సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ద్వారా ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అభిప్రాయం మనకు తెలుస్తుంది. ఈ యోగస్థః కురు కర్మాణి అనే శ్లోకం కూడా వెనకాల చెప్పినటువంటి కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకంతో బాగా సంబంధించి ఉంటుంది. పై శ్లోకాలతో, అనేక శ్లోకాలతో ఈ శ్లోకానికి పరిపూర్ణమైన సంబంధం ఉంది. దాన్ని మనం పరిపూర్ణంగా ఒక్కసారి అర్థం చేసుకుంటే పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అభిప్రాయం మనకు కూడా బాగా స్పష్టంగా అవగతమవుతుంది. ఏమంటున్నాడు ఈ శ్లోకంలో ప్రత్యేకించి పరమాత్మ అంటే, నీకు ఒక అలవాటు ఉంది. ఏమిటి అలవాటు? ప్రతి పనిని నేను చేస్తున్నాను అని అనుకోవటం, నేను చేస్తున్నాను కాబట్టి ఫలితం నాకే రావాలి అనుకోవటం. ఇవి వేరు వేరు అభిప్రాయాలు కావు, ఒకటే అభిప్రాయాలు. నేను చేసుకున్న పని నాకే దక్కాలి. దీనికి తోడు మనకి బ్రాకెట్లో ఉన్న ఇంకో అభిప్రాయం ఉంది, పక్కవాడు చేసినా నాకే దక్కాలి అని. దాన్ని పక్కన పెట్టేస్తే నేను చేసుకుంది మాత్రం పక్క వాళ్ళకి వెళ్ళకూడదు. నేను చేసుకుంది ఏదో మంచిదైతే నాకే దక్కాలి. నేను చేసుకున్నది అంటే కర్తను నేను, ఫలితం కూడా నాకే దక్కాలి అనే అలవాటు ఉంది. ఈ అలవాటుతోనే మనుషులు క్రమంగా ధర్మ మార్గానికి దూరం అవుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని మనం ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అనే విచారణ చేసుకున్నప్పుడు ఒకసారి అనుకున్నాం. ఇలా సంఘం లేదా సంబంధం, కర్మలతో ఉండేటువంటి ఒక రకమైన సంబంధం, నేను కర్తను, నేనే ఈ కర్మలకు ఫలితాన్ని అనుభవించవలసిన వాడిని అనుకోవటం ద్వారా మనిషి తను చేసే సత్కర్మాచరణకు పరిపూర్ణమైన ఫలితాన్ని అనుభవించలేకపోతున్నాడు. పరిపూర్ణమైన ఫలితాన్ని అనుభవించటం అంటే ముందు చెప్పుకున్నట్టుగా శ్రేయో మార్గంలోకి అడుగు వేయగలగటం. అట్లా కాకుండా చిన్న చిన్న నీటి తుంపరల లాంటి చిన్న చిన్న ఫలితాలని సాధించుకుంటున్నాడే కానీ పెద్దదైనటువంటి ఫలితాన్ని సాధించలేకపోతున్నాడు. ఆ పెద్ద ఫలితాన్ని యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అనే శ్లోకంలో వివరంగా తెలుసుకున్నాం. ఆ పెద్ద ప్రయోజనాన్ని సాధించడం కోసం ఈ సత్కర్మాచరణ చేయవలసి ఉంది. కానీ ఈ మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న తుంపరల మీద కోరికతో దాన్ని పూర్తిగా దూరం చేసుకుంటున్నాడు. ఈ దూరం చేసుకుంటున్నటువంటి మనిషికి చేయాల్సిన ఉపదేశం ఏమిటి అంటే,
చిన్న చిన్న వాటి మీద ఆశలు తగ్గించుకో అని ఒక ఉపదేశం చేయాలి. అసలు ఈ కర్మ ఫలితాలు నీకెందుకు, చిన్న చిన్న ఫలితాలు నీకెందుకు, చిన్న చిన్న ఫలితాలకు నువ్వు దూరంగా ఉండు, ఒకేసారి పెద్ద ఫలితం వస్తోంది అనే ఉపదేశం చేయాలి. ఆ ఉపదేశం చేయటం కోసం, ఆ భావాన్ని మనసులో నాటటం కోసం, లేదా ఆ బీజాన్ని మనసులో నాటటం కోసం పరమాత్మ ఈ శ్లోకాన్ని వాడుకుంటున్నాడు. యోగస్థ కురు కర్మాణి. నువ్వు కర్మలను మాత్రం తప్పకుండా చేయవలసిందే, మారటానికి వీల్లేదు, మానటానికి వీల్లేదు. మాతయ సంగోస్త్వ కర్మణి, కర్మలను తప్పించుకునే వీలే లేదు. ఎందుకు వీలు లేదు అంటే ఎన్నో రకాలైన కర్మలున్నాయి. అందులో చాలా వరకు తప్పించుకోవడానికి వీలు లేనివి, మనం తప్పించుకోము కూడా అలాంటి వాటిని. ఏ కర్మలను తప్పించుకున్నావంటే నువ్వు చేయాలి అంటే ఆ కర్మలను తప్పించుకుంటాం. ఎట్లా మనం కర్మలన్నిటినీ వరుసగా కేటగరైజ్ చేసుకుంటూ వస్తే, విభాగాలు చేసుకుంటూ వస్తే, మొదటి రకం కర్మలు, మొదటి రకం క్రియలు లేదా పనులు ఇవేంటివి అంటే మన జీవనానికి, మనం బతకటానికి ఉపయోగించేటువంటి కర్మలు. అంటే ఊపిరి పీల్చటం ఇట్లాంటివి, లేదా మన హార్ట్ బీట్ లాంటిది కూడా దీని కిందకే రావచ్చు. ఇది ఒక రకమైన కర్మ. రెండవ రకం కర్మ మన శరీరాన్ని పోషించుకోవటం కోసం మనం చేసేటువంటి కర్మలు. భోజనం చేయటం, స్నానం చేయటం, లేదా పళ్ళు తోముకోవటం, ఇలాంటివన్నీ దీని కిందకు వస్తాయి. ఇవన్నీ పోషణ కోసం చేసేటువంటి క్రియలు. మూడవ రకమైన క్రియలు మనం ఈ శరీరాన్ని పోషించుకోవటం కంటే ఎక్కువగా ఫలితాన్ని ఆశించి చేసేటువంటి కర్మలు. వృత్తి జీవితం కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్యాభ్యాసం కావచ్చు, ఏమైనా కావచ్చు, అవన్నీ ఈ మూడో రకమైన విభాగంలోకి వస్తాయి. నాలుగో రకమైనటువంటి విభాగం ఏమిటి అంటే మనిషిగా పుట్టినందుకు నువ్వు ఈ పని చేయాలి అని మనకు వేదములు, శాస్త్రములు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పేటువంటి కర్మలు. ఇవి నాలుగో రకమైన కర్మలు. వీటిని మనం ప్రధానంగా సత్కర్మలు అంటున్నాము. మనం ఊపిరి పీల్చటం మానే అవకాశం ఉందా? అవకాశం లేదు. నేను ఏ పని చేయను అనేవాడు ఊపిరి పీల్చడం మానేయగలడా? మానేలేడు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. మనిషి ఏం చేసినా సరే ఆత్మహత్య చేసుకోగలడేమో కానీ ఊపిరి బిగబట్టి ఆత్మహత్య చేసుకోవటం అనేది అసంభవం. ఇదొక స్టడీ ఉంది. ఊపిరి బిగబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని ఎవరి వల్ల కాదు. కాబట్టి ఊపిరి పీల్చడం మానేయటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి దాన్ని చేసేస్తూనే ఉంటాం. శరీర పోషణార్థం చేసేటువంటి భోజనాదులన్నీ ఆపే ప్రసక్తి ఉందా? అక్కడ కూడా లేదు. పోనీ వృత్తి జీవితాన్ని మానుకునే ప్రసక్తి ఉందా అంటే ఒక 75-25 ఉంటుందా? కొంతమంది పని చేయము అని కూర్చునే సోమరిపోతులు ఉండవచ్చు. కానీ చాలామంది మాత్రం వృత్తి జీవితంలో పైకి రావాలి, వ్యాపారంలో పైకి రావాలి, ఇంకో విధంగా పైకి రావాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ సత్కర్మాచరణ, నువ్వు ఇది చేసి తీరాలి, నీకు విధి ఇది అనే కర్మలు గనక చెప్పినట్లయితే ఎందుకు అని అడుగుతారు. చిన్నప్పటి నుంచి ఇన్ని రోజులు ఉన్నాం కదా, ఏ రోజైనా భోజనం చేయటం ఎందుకు అనే ప్రశ్న వచ్చిందా? ఎందుకు ఊపిరి పీలుస్తున్నామని ప్రశ్న వచ్చిందా? ఎందుకు నేను చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలని ఉందిలేండి, దాని మీద వద్దు. ఎందుకు చదువుకోవాలి అనే ప్రశ్న నిరంతరం వేధిస్తూ ఉంటుంది, అది కూడా తీసేద్దాం. ఎందుకు నేను డబ్బులు సంపాదించాలి, ఎందుకు నేను కీర్తిని సంపాదించాలి అనే ప్రశ్న వచ్చిందా? రాలా. ఎక్కడొచ్చింది? నువ్వు సత్కర్మాచరణ చేయాలి, నువ్వు స్వధర్మాచరణ చేయాలి అనగానే ఎందుకు చేయాలి, నాకు ఇదే స్వధర్మం ఎందుకు అవుతుంది, ఇంకోటి స్వధర్మం ఎందుకు కాదు అని 100 ప్రశ్నలు ముందు వేసేసుకుంటున్నాము. ఎందుకు ఇలా వేసుకుంటున్నాము అంటే కారణం ఇదే అంటున్నాడు పరమాత్మ. నీకు ఏ కర్మ చేసినా సరే దానివల్ల ఒక ఫలితం రావాలి అనే కోరిక. మిగతా మూడిట్లో ఎంతో కొంత ఆ ఆకాంక్ష తీరుతోంది. ఊపిరి పీల్చడం ఎందుకు అని ప్రశ్న లేదనుకుందాము, భోజనం చేయడం ఎందుకు తెలుసు, కడుపు నిండుతుందనో లేదా తృప్తి కలుగుతుందనో తెలుసు. వృత్తి జీవితం ఎందుకు, అప్పుడు డబ్బులు వస్తాయి. డబ్బులు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర లేదు. నేను దాన్ని ఖచ్చితంగా చెప్పగలను. డబ్బులు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం లేనే లేదు. డబ్బులు అంతే. అక్కడ కూడా బాగానే ఉంది. స్వధర్మాచరణంగా వచ్చేప్పటికి ఎందుకు అనే ప్రశ్న వస్తుంది కదా, అంటే ఫలితం మీద ఉండేటువంటి కోరిక. అసలు ఆ ఫలితం మీద కోరిక ఎందుకు నీకు? నువ్వు చేసి తీరాలి, చేసి తీరితే గనక తప్పకుండా చేస్తే నీకు మంచి ఫలితం వస్తుంది అని నేను గ్యారంటీ ఇస్తున్నాను అని పరమాత్మ మనకు ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్తున్నాడు. అందులోనూ ఎలా చేయమంటున్నాడు? ఫలితం మీద కోరిక లేకుండగా
నేను కర్తను అనే భావన లేకుండా చేయమంటున్నాడు. మరి నేను కర్తను, నేను చేసేవాడిని అనుకోకపోతే పని ఎలా చేస్తామయ్యా? లేదా అసలు ఫలితమే లేకపోతే పని ఎలా చేస్తామయ్యా అంటే పై శ్లోకాల్లో స్పష్టంగా చెప్పబోతున్నాడు. ఆ శ్లోకాల్లో చెప్పబోతున్న దాన్ని కొంచెం ముందుకు తెచ్చుకుంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా చేయమంటున్నాడు. ఈశ్వరుడే ఈ కర్మలకు కర్త, నాహం కర్త, నేను కాదు కర్తను. నేను ఏదో ఒక కారణంతో ఇక ఒక టూల్ లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక సాధనంలాగా ఇక్కడ ఉన్నానే తప్ప నేను కర్తను కాను అనే భావనతో ఈశ్వరుడు కోసం, ఈశ్వర అనుగ్రహం కోసం, ఈశ్వర ప్రసాదం కోసం నేను ఈ సత్కర్మాచరణ చేస్తున్నాను అనే భావనతో చేస్తే దాని ఫలితం రెట్టింపు వస్తుంది. ఏ ఫలితం వస్తుంది అని మనం వెనక శ్లోకం కాక ఆ వెనక శ్లోకంలో చూసుకున్నాం. మరి ఇప్పుడు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి పనుల్లో పెట్టాం. ఈశ్వరుణ్ణి ప్రతి కర్మలోనూ ప్రతి దశలోనూ ఉంచుకోవాలి అని అనుకుంటున్నాం. ఎట్లా ఉంచుకోవటం? ఊపిరి పీల్చేటప్పుడు ఈశ్వర ఈశ్వర అని ఊపిరి పీల్చుకుంటామా? సరే, అది మన వల్ల కాదు, అది చాలా పెద్ద యోగశాస్త్ర రహస్యం, దాన్ని ముట్టుకోవద్దు. భోజనం చేసేటప్పుడు దైవచింతనతో భోజనం చేయగలమా? ఎందుకు చేయలేం? స్నానం చేసేటప్పుడు దైవచింతనతో స్నానం చేయగలమా? ఎందుకు చేయలేం? స్నానం చేసేప్పుడు పఠించవలసిన శ్లోకాలు లేవా? భోజనం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకాలు లేవా? పరమాత్మే పైన ఒక 4 శ్లోకాలను చెప్పబోతున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అనే శ్లోకంతో పూర్తయ్యే 4 శ్లోకాలు చెప్పబోతున్నాడు. ఆ శ్లోకాలని భోజనం చేసే ముందు పఠించుకోమంటున్నాడు. మరి వేరు సందర్భాలలో మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ, వాహనం ఎక్కినప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, అరణ్యంలో ఉన్నప్పుడు కానీ ఆయా దేవతలను స్మరించవలసిందిగా చెప్పినటువంటి సందర్భాలేం లేవా? ఉన్నాయి. అక్కడ కూడా దైవచింతనకి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో దైవచింతనకు అవకాశం ఉందా? వృత్తి జీవితంలో మేము హడావిడిగా ఉన్నాము, మాకు దైవచింతన, ఈశ్వరార్పణ, ఈశ్వర ఆరాధన ఇలాంటి భావనలు ఏమీ రావు అని అనుకుందామా? అంటే వృత్తి జీవితంలో మాత్రం దైవచింతనకి, ఈశ్వర ఆరాధనకి, ఈశ్వరార్పణ బుద్ధికి అవకాశం ఎందుకు లేదు? బ్యాంకులో ఉద్యోగి అనుకుందాం, లేదా మరొక ఆఫీసులో ఉద్యోగి అనుకుందాం. అతని దగ్గరికి అతనికి సంబంధం లేని కస్టమర్ వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం చేయాలి? మన పద్ధతి ప్రకారం అయితే అసలు కసురుకుని, నీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ విండో ఇది కాదు, నువ్వు పో, అవతలికి పో అని కసురుకోవాలి. అదే కసురుకోవాలా? మరొక విధానం ఏమైనా దీనికి ఉందా? మరొక విధానం ఉందేమో అనిపిస్తోంది. అతనిలో మనం పరమాత్మను చూడగలమా? వచ్చినవాడు భగవంతుడు రాసి పెడతారు కదా, అక్కడ కస్టమర్ ఈజ్ గాడ్ అని రాస్తారు కదా, దాన్ని అర్థం చేసుకుని వచ్చినవాడు భగవంతుడు అని భావన చేయగలమా మనము? పోని భగవంతుడు అనే భావన వద్దు. వచ్చిన వాడిలో ఉన్నవాడు పరమాత్మ అనే భావన కూడా వద్దు. వచ్చిన వాడికి చిన్న ఉపకారం, నాయనా నువ్వు రావలసిన చోటు ఇది కాదు, నువ్వు వెళ్ళవలసిన చోట ఫలానా చోటు, నీ కుర్చీ అది, లేదా నువ్వు వెళ్ళవలసిన కుర్చీ అది, నువ్వు అక్కడికి వెళితే నీకు సరియైన సమాధానం దొరుకుతుంది అనే మాట చెబితే అది ఈశ్వరారాధన కిందకి రాదా? అది మర్యాదగా గౌరవంగా చెప్తే అది ఈశ్వరారాధన కిందకి రాదా? లేదా అతనికి కావలసిన సహాయం మన దారిని, మన పనికి ఇబ్బంది లేకుండా చూసి చేస్తే అది దైవసేవ లేదా ఈశ్వరారాధన కాదా? ఎందుకు కాదు? తప్పకుండా అవుతుంది. వచ్చే వ్యక్తిలో ఈశ్వరుణ్ణి చూసుకోగలిగితే, మనం చేసేటువంటి ప్రతి పని పరోపకారంగా మారాలి అనే సంకల్పాన్ని కలిగి ఉంటే, మనం చేసేటువంటి ప్రతి పని ఇతరులకు తృప్తిని కలిగించాలి, ఇతరులకి ప్రీతిని కలిగించాలి అనే ఒక సామాన్య సంకల్పం గనక మనం కలిగి ఉంటే అది దైవచింతనతో కూడి ఎందుకు ఉండదు? ఈశ్వరారాధన రూపంగా ఎందుకు ఉండదు? ఈశ్వరానుగ్రహాన్ని ఎందుకు తీసుకురాదు? మనం వృత్తి జీవితం కోసం చేసుకుంటున్నప్పటికీ ఈశ్వరారాధనని ఈ రూపంగా గనక చేసుకున్నట్లయితే, మనం చేసేటువంటి ప్రతి పనిని పరోపకారంగా భావిస్తూ చేసుకున్నట్లయితే ఈశ్వరుడు ఎందుకు సంతృప్తి పడడు? ఈశ్వరుడు అనుగ్రహించకుండా ఎందుకు ఉంటాడు? తప్పకుండా ఉంటాడు, సందేహమే లేదు. 4వ కర్మలు సత్కర్మాచరణలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఏవో ఫలితాల కోసం వాక్యాలు ఉన్నప్పటికీ మనం కేవలం ఈశ్వరారాధన కోసమే, ఈశ్వరుడు మనకు అనుగ్రహించాలి, ఈశ్వర ప్రసాదం కలగాలి అనే భావనతో చేసినట్లయితే ఆ ఫలితం మీద దృష్టే లేదు. ఆ ఫలితం నాకు వద్దు అని కూడా అనుకోక్కర్లేదు.
ఆ ఫలితం నాకొద్దు అనే అనుకోవటం మొదలు పెడితే నాకొద్దు కట్ అయిపోతుంది, ఫలితం ఫలితం అనే మిగులుతుంది చివరికి. అలాగే కదా మనం ఇప్పుడు తయారైంది. కాబట్టి ఆ ఫలితం నాకొద్దు అని కూడా అనుకోకుండా కేవలం ఈశ్వరారాధన రూపంగా సత్కర్మాచరణ చేసుకోగలగటం నేర్చుకోవలసిందే అని అంటున్నాడు పరమాత్మ సంగం త్యక్త్వా అనే సూచనతో. ఏ రకమైనటువంటి సంబంధము పనికిరాదు. ఇలా సంగం త్యక్త్వా, సంబంధం లేకుండా గనక సత్కర్మాచరణ చేసుకున్నట్లయితే ఆ సత్కర్మాచరణ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సమతాభావన పూర్వకమైనటువంటి సత్కర్మాచరణ కాబట్టి అది శ్రేయో మార్గంలో మొదటి మెట్టు అవుతుంది, లేదా రెండవ మెట్టు అవుతుంది. దానికోసం ఏమని చేయమంటున్నాడు? సిద్ధ్యో సమోభూత్వా. నీకు ఈశ్వరారాధన కోసం లేదా ఈశ్వర ప్రసాదం కోసం సత్కర్మ చేయమన్నాం కదా అని ఈ పని చేస్తే నాకు ఈశ్వర ప్రసాదం లభిస్తుందా లభించదా, ఈ సత్కర్మ చేస్తే నేను శ్రేయో మార్గంలో ఉంటానా లేదా అనే ప్రసంగం కూడా తీసుకురానక్కర్లేదు. ఈ రకమైనటువంటి విచారణ కూడా చేయనక్కర్లేదు. ఇలా నాకు సిద్ధిస్తుందా సిద్ధించదా, లౌకికమైనటువంటి చిన్న చిన్న ప్రయోజనాలు సిద్ధించకపోని మీరన్న శ్రేయో మార్గంలో అడుగు పడుతుందా పడదా, నేను శ్రేయో మార్గంలో అడుగు వేసినట్లా వేయనట్లా అనే ప్రశ్నను కూడా వద్దు. సిద్ధ్యో సమభూత్వ, ఏ రకమైన సిద్ధి మీద నీకు దృష్టి వద్దు. అసిద్ధి వచ్చిందా వేరే సంగతి. ఎందుకు అసిద్ధి ఎందుకు వస్తుంది, నీ కార్యం ఎందుకు సిద్ధించదు? సంకల్పం గనక బలమైనట్లయితే, సంకల్పం గనక శుద్ధమైనట్లయితే కార్యం ఎందుకు సిద్ధించదు? కాబట్టి సిద్ధుల గురించి లేదా కార్యం సిద్ధించదేమో అనే విషయం గురించి కానీ ప్రస్తావన అనవసరం. సిద్ధ్యో సమోభూత్వా, ఆ సమానంగా ఉండటం, కార్యసిద్ధికి కార్యసిద్ధి లేకపోవటానికి సమానంగా ఉండటం అనేది మాత్రం బుద్ధికి అలవాటు చేసుకుని తీరాలి. ఈ సమత్వం ఉంది కదా, ఇదే యోగం. ఈ సమతాభావనతో గనక కర్మలను చేసినట్లయితే దాని పేరు కర్మయోగం అవుతుంది. కేవలం సత్కర్మాచరణ చేస్తే అది కర్మలను చేయటం అవుతుంది. సమతాభావన పూర్వకంగా గనక ఈ సత్కర్మాచరణ చేసుకున్నట్లయితే సిద్ధ్యోహో, ఇంతకుముందు సుఖదుఖే సమయకృత్వా లాభాలాభౌ జయాజయౌ అని చెప్పాడు. దాంతోపాటు ఏ రకమైనటువంటి సిద్ధి అయినా కావచ్చు, ఏ సిద్ధైనా కావచ్చు, శ్రేయో మార్గంలో కావచ్చు, లౌకిక మార్గంలో కావచ్చు, ఏ రకమైన సిద్ధి మీద కూడా ఆశ లేకుండా ఏ రకమైన సిద్ధులకైనా సరే సమతాభావనతో గనక చేసినట్లయితే ఆ కర్మయోగం అవుతుంది. కర్మలను చేస్తే ఫలితం వస్తుంది, కర్మయోగం చేస్తే అత్యుత్తమమైన ఫలితం వస్తుంది. కర్మాచరణ చేస్తే ఆయా ఫలితాలు ఏవో వస్తాయి. కర్మయోగం గనక సాధించగలిగితే అత్యుత్తమమైన, మనం ఊహించలేనటువంటి, మన ఊహలకు కూడా అందనటువంటి, మనం ఉదాహరణలతో తేల్చుకోలేనటువంటి ఫలితం వస్తుంది. ఆ ఫలితం కోసం చెయ్యి. ఆ ఫలితం మీద కూడా దృష్టి పెట్టి చేయొద్దు. ఫలితం మీద దృష్టి పెట్టడం అనేది మానవులకు ఉన్నటువంటి ఒక దుస్వభావం, మానవులకు ఉండేటువంటి ఒక దురభ్యాసం. ఆ దురభ్యాసాన్ని దూరం చేసుకోమని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అనే మాటతో. అయితే మీరు చెప్తున్న ఫలితం మాకు దూరంగా కూడా అందటం లేదు. మీరేమో ఏదో అన్నిటికంటే ఎక్కువ ఫలితం అంటారు, ఏదో ఉందంటున్నారు, అదేమిటో చెప్పలేమంటున్నారు. ఉదాహరణలు చెప్పండి అయ్యా అంటే ఉదాహరణలు కూడా లేవంటున్నారు. మరి ఇలాంటి ఫలితం ఒకటి ఉందని, దానికోసం మేము చిన్న చిన్న కోరికలను మానేసుకోవాలని అంటే ఎలా మేము చేయగలము? ఎలా మా అడుగు శ్రేయో మార్గంలో పడుతుంది అనే ప్రశ్న అందరి మనస్సుల్లో చాలా రోజులుగా కూడా ఉంది. మనం ఆ శ్లోకం చెప్పుకున్న దగ్గర నుంచి అయితే తప్పకుండా ఉంది. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే అనే శ్లోకం చెప్పుకున్న దగ్గర నుంచి అయితే ఈ సందేహం ఉండనే ఉంది. దీనికి ఉదాహరణ చెప్పుకుందాం. ఒక బాటసారి, పాతకాలంలోనే బాటసారి ఊరు పక్కనుండే అడవిలోకి వెళ్ళాడు. ఏదో పని మీద వెళ్ళాడు. చీకటి పడిపోయింది. అడవిలో తొందరగా చీకటి పడుతుంది, చీకటి ఎక్కువగా కూడా ఉంటుంది. చీకటి పడింది. అతని దగ్గర చిన్న దీపం ఏదో ఉంది. ఒక క్యాండిలో, కొవ్వొత్తో, లేకపోతే చిన్న పెన్ టార్చో ఏదో ఒకటి ఉంది. చిన్న దీపం ఉంది. అతను దాన్ని వెలిగించాడు. వెలిగించి చూసుకున్నాడు. సుమారుగా లెక్క వేశాడు.
ఊరి నుంచి నేను ఎంత దూరం వచ్చాను అని. 6 మైళ్ళు వచ్చాను అని తెలిసింది. ఒకసారి టార్చ్ వేసి చూశాడు. చూస్తే ఒక 10 అడుగులు కనిపించింది. చిన్న దీపం వెలిగించి చూస్తే 10 అడుగులు కనిపించింది. ఊరు కనిపిస్తుందేమో అని దూరంగా వేసి చూశాడు. ఊరు కనిపించలేదు. బాధేసింది, దుఃఖం వేసింది. ఏడుస్తూ కూర్చున్నాడు. ఏడుస్తూ కూర్చుంటే ఈ లోపల అతని స్నేహితుడు ఒకడొచ్చాడు. వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నేను ఇలా అడవిలో చిక్కుకుపోయాను, ఊరికి వెళ్ళటానికి ఏమో చీకటి పడిపోయింది, నా చేతిలో టార్చ్ ఉంది కానీ 10 అడుగులు మించి ఇది కనిపించటం లేదు, నాకు ఊరు కనిపిస్తే కదా నేను ఊరు ఎటువైపు ఉందో తెలుసుకుని వెళ్ళటానికి, ఇలా నేను అర్ధరాత్రి లేదా ఈ చీకట్లో ఈ అడవిలో ఇరుక్కుపోయాను, అందుకని ఏడుస్తున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు కూడా తన చేతిలో చిన్న టార్చ్ వేసి చూపించాడు. ఒరే పిచ్చివాడా, నాకు కూడా టార్చ్ కనిపిస్తోంది, నా చేతిలో ఉన్నది కూడా టార్చే, ఇది కూడా 10 అడుగులు మాత్రమే కనిపిస్తోంది, నా ఊరు కూడా నీ ఊరే, కానీ నాకు బాధ కలగటం లేదు, ఎందుకు కలగట్లేదు అని ఆలోచించు. ఇతను అన్నాడు, నీకు ఎందుకు బాధ కలగట్లేదో నాకేం తెలుస్తుంది అని. ఆ రెండో స్నేహితుడు చెప్పాడు, ఊరు ఎటువైపు ఉంది అని నాకు తెలుసు, ఊరు ఎటువైపు ఉంది అని నాకు తెలుసు, నేను వేసే టార్చ్ ఊరు దాకా వెళ్ళి ఊరు ఎక్కడుంది అని కనిపించక్కర్లా, 10 అడుగులు కనిపిస్తే నా మొదటి అడుగు దాంట్లో పడుతుంది, మొదటి అడుగు పడితే అక్కడి నుంచి టార్చ్ ఎన్ని అడుగులు చూపిస్తుంది, 11వ అడుగు వరకు చూపిస్తుంది, 2వ అడుగు పడితే 12వ అడుగు వరకు టార్చ్ చూపిస్తూ ఉంటుంది. ఇలా ఎటువైపు ఉంది అని తెలిసిన దారిలో నేను టార్చ్ వేసుకున్న అడుగులు వేస్తూ ఉంటే క్రమంగా నేను నా ఊరు చేరితీరుతాను. ఇందులో బాధపడటానికి, భయపడటానికి, సందేహపడటానికి ఏముంది? ఇందులో ఏముంది? చీకటి కావచ్చు, ఏమీ కనిపించకపోవచ్చు, కానీ అడుగులకి కావాల్సిన వెలుగైతే ఉంది కదా, ఆ అడుగుల వెలుగును మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు కదా, దీంట్లో బాధపడవలసింది ఏముంది అని స్నేహితుడు చెప్పాడు. మనకి సరిపోయింది కదా ఇది. మనకి ఆ ఉత్తమమైన ఫలితం ఏదైతే ఉందో అదేదో ఒక వాక్యంతో తెలిసింది, ఊరు ఎంత దూరంలో ఉందో తెలిసినట్లు. దానిదాకా మన నిశ్చయం ఏమీ ఉండక్కర్లేదు. మనకి మొదటి అడుగుకి పడటానికి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఇప్పుడు టార్చ్ వెలుగల్లే పరమాత్మ చూపించాడు. నీవు సిద్ధ్యో సమోభూత్వా కర్మాణి కురు. ఏ రకమైన సిద్ధి మీద కానీ అసిద్ధి మీద కానీ సందేహం లేకుండా సమతాభావనతో సత్కర్మాచరణ చేయి అని చెప్పాడు. మొదటి అడుగు కావాల్సినటువంటి దీపం పరమాత్మ వేసి చూపించిన తర్వాత అడుగు వేయటానికి సందేహం ఎందుకు? ఆ ఫలితం ఏందో ముందు చూపిస్తే తర్వాత చూసుకుంటాను అనటం ఎందుకు? కాబట్టి ఇటువంటి సందేహాలు ఏమీ ఉంచుకోనక్కర్లేదు. పరమాత్మ చెప్పినటువంటి అత్యున్నతమైన ఫలితానికి మొదటి అడుగు మీద దృష్టి పెట్టడమే మనం చేయవలసిన పని అనే విషయాన్ని మనం ఒకసారి దృఢంగా అనుకుంటూ ఈ శ్లోకాన్ని యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అనేటువంటి ఈ శ్లోకాన్ని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అనే శ్లోకానికి వ్యాఖ్యానంగా అర్థం చేసుకుని ఇటువంటి సన్మార్గంలోకి మనల్ని ప్రవృత్తికి అనుగుణంగా ప్రేరేపించమని ఆ పరమాత్మని ప్రార్థించుకుంటూ మనం శ్రద్ధగా పారాయణ కార్యక్రమానికి వెళదాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే అష్టావింశతి శ్లోకాః అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాదపరిహార్యేర్థే న
त्वं शोचितुमर्हसि तस्मादपरिहार्येऽर्थेन त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते धर्माद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि अथ चेत्त्वमिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि स्वधर्मकीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्यया अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्यया सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते भिहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु एषा ते भिहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् स्वल्पमप्यस्य
त्रयमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన। బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినా బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినా। యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః। వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః। కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదా కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదా। క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి క్రియావిశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతసాం। వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే। త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున। నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్। యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః। కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన। మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి। యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ। సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే। దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ। బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః। బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే। తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం। కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః। జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం। యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే ద్వితీయే అధ్యాయే అష్టావింశతి శ్లోకాః అష్టావింశతి శ్లోకాః। ఇంతవరకు శ్రద్ధగా మనం గీతామృతం యొక్క పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమానికి వెళదాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమాన్ శ్రీనివాస్ కుమార్ గారు మరియు బృందం సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారు మనతో సంకీర్తనం గానం చేయిస్తారు, అదేవిధంగా నామ సంకీర్తనం కూడా చేయిస్తారు. ఆ
ఇట్టి ముద్దులాడి పాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే పాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. కామిడై పారిదెంచి కాగెడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేబేటి. కామిడై పారిదెంచి కాగెడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేబేటి. చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. ఇట్టి ముద్దులాడే బాలు ఏడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఎప్పుడు వచ్చెను మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయబెట్టి. ఎప్పుడు వచ్చెను మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయబెట్టి. అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన. అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన. తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే. అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన. తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే. తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే. ఇట్టి ముద్దులాడే బాలు ఏడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలు ఏడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. కృష్ణం వందే జగద్గురుం. 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 వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం. 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 కృష్ణ వందే జగద్గురుం. కృష్ణ కృష్ణం వందే జగద్గురుం. అన్నమాచార్యులు వారి చక్కటి సంకీర్తనను మనం గానం చేసుకున్నాం. నామ సంకీర్తనను కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యులు వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।